నమస్తే అండి. నమస్తే. అసలు మీది ఎక్కడ స్టార్టింగ్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈరోజు ఎక్కడ చూసినా ఫేమస్ హైదరాబాద్లో కుమారి అంటే తెలియని వాళ్ళు లేరు ఈరోజు. అసలు మీరు ఎక్కడి నుంచి, మీ సొంత ఊరు ఏది, ఇక్కడికి అసలు ఎలా వచ్చారు, ఎలా బిజినెస్ అది స్టార్ట్ చేశారు? మాది సొంత ఊరు గుడివాడమ్మ, గుడివాడ పెద్దరికపాడు. అక్కడి నుంచి 2009లో వచ్చాము ఇక్కడికి. హోటల్ పెట్టింది 2011లో పెట్టాం హోటల్. అప్పటి నుంచి దిగ్విజయంగా రన్ చేస్తూ ఉన్నారనమాట. అయితే మీరు అక్కడ గుడివాడ నుంచి వచ్చి ఈరోజు 2 రాష్ట్రాల రాజకీయాలను తిప్పుతానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మళ్ళీ ఇదొకట, అయ్యో రామా, తెలియదే అంటున్నారు కదా, అదేంటనేది. అసలు ఏం జరిగింది అనేది, రాజకీయాలు మీ మీద ఏం జరుగుతుందనేది తెలుస్తుందా? మిమ్మల్ని ఎట్లా వాడుతున్నారు సోషల్ మీడియాలో అనేది తెలీదు. అవి ఇప్పుడు రోజునేమో మామూలుగా పనిలో ఇది ఉండదు. ఈరోజు పొద్దున్న కొంచెం 10 గంటల వరకు అంటే పొద్దున్న 10 గంటల వరకు చూసాను, అసలు పడుకోలేదు. అది అంటే ఎవరు ఎలా పెడుతున్నారు ఏంటనేది పొద్దున్న నుంచి బాబు మేము చూసాము పొద్దున్న కొన్ని. అంటే ఏది ఇట్లా అంటే అక్కడ అంటే నేను అలా ఏమన్నా మాట్లాడాను నాకు తెలియకుండా అయితే నేను ఎందుకంటే అలా ఎప్పుడు మాట్లాడలేదు, అలా అంత ఇది కూడా నాకు లేదు అన్నప్పుడు అది ఎలా పెట్టారనేది అర్థం కాల. అంటే దాని మీద అలా రాశారు కదా, అలా రాసినప్పుడు అది అట్లా ఎందుకు రాశారని చెప్పి అన్నీ చూస్తుంటే ఉన్నదే ఉంది దాంట్లో. అంటే నేనేం మాట్లాడలేదు, అలా అని చెప్పలేదు, కానీ దానిపైనేమో అలా పెట్టేశారు. అంటే మీరు అభిమానించే అసలు రాజకీయ పార్టీ ఏదండి? అంటే మామూలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా మేలు చేశారని చెప్పి చెప్తున్నారు, అదే ట్రెండ్ అవుతా ఉంది మొత్తం కూడా. అంటే దాని పట్ల అసలు మీ అభిమాన నాయకుడు ఆయననా లేదంటే నానా? అంటే నాకు ఓటు వచ్చిన కాడి నుంచి వేసింది అయితే చంద్రబాబు నాయుడు గారికి వేసాను నేను. ఓటు వేసింది అయితే చంద్రబాబు నాయుడు గారికి వేసాను ఓటు. అంటే ఇప్పుడు అసలు మీకు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ జనరల్గా రాజకీయాలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే వాళ్ళని వాడుతూ ఉంటారు. ఇట్లా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళతోని ఆ పార్టీకి ప్రమోట్ చేయించడం. అట్లా వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే మీ పేరు వాడారు అనమాట. ఈవిడ జగన్ వల్ల ఈవిడికి లాభం, మీరు అప్పుడు చెప్పారు కదా ఆయన ఏదో ఇల్లు వచ్చింది అది ఇది అని చెప్పి. అంటే ఏం చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు. ఆయన పథకాలు మీకు అమలైంది అన్నారు కదా, అది పెట్టుకుంటే వచ్చింది, అందరిలాగే వచ్చింది. మీది మొత్తం ఓట్లన్నీ అక్కడే ఉన్నాయి. అయితే ఆయన కూడా బాగానే చేశారు అన్నింటిగా, ఆయన కూడా బాగానే చేస్తారు ఇదిగా. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో అమ్మ నాన్న ఫస్ట్ నుంచి అంటే ఇదిగా పోయిన ఎలక్షన్లకి అయితే ఓటు వేయలేదు, నేను వెళ్ళలేదు. అంతకు ముందలైతే మాత్రం అప్పుడు 10 సంవత్సరాల కిందటైతే ఆయనకి వేసాను. అంటే ఇప్పుడు ఏం లేదు, మిమ్మల్ని చూపించి ఈవిడ ఇట్లా ప్రచారం అన్నట్టుగా ఒక పార్టీకి జగన్ వల్ల మేలు పొందిన వాళ్ళు ఇలాంటి మీరు కూడా ఉన్నారనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఈ ఒక రాజకీయ పార్టీకి మీరు ఉపయోగపడుతున్నారు, మీకు తెలుసో తెలియకుండా. మరి అది సోషల్ మీడియా తప్పే అంటారు? అది తెలియదు నాన్న, నాకు తెలియదు. మరి ఈరోజు హైదరాబాద్లో మీరంటే తెలియని వాళ్ళు లేరు. ఆఖరికి సినిమా హీరోల నుంచి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళింది మీది. మీకు స్వయంగా హెల్ప్ చేస్తానంటే మీ స్టాల్ ని తీయొద్దని చెప్పారు అనమాట. అది తెలియంగానే అసలు మాకు సంతోషంతో కన్నీళ్ళు వచ్చేసినాయి. అంటే సంతోషంతో నిన్నేమో బాధతో కన్నీళ్ళు పెట్టుకున్నాం, ఇవాళ సంతోషంతో అంటే దానంతటా అవే వచ్చేసినాయి. అంటే మీరు రోజు రకరకాల వాళ్ళని చూస్తూ ఉంటారు, అయితే ఈ ట్రాఫిక్ గొడవలు రోజు అవే. ఇప్పుడు అసలు మొత్తం అక్కడ ఏరియాకే మీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనే రేంజ్కి వచ్చేసింది మీ పాపులారిటీ. మరి దాన్ని ఎట్లా అంటే ఈ పోలీసులకి సీఎం గారే చెప్పిన తర్వాత కూడా ఇవాళ మీరు బండి అంటే ఇవాళ మీరు ఓపెన్ చేయలేదు కదా, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ ట్రాఫిక్ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? లేదు, అంటే ఇంకా మేము వెళ్ళలేదు, చేయలేదు. అంటే పొద్దున్న కదా తెలిసిన కాడి నుంచి మీరందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా. ఇక బండి వెళ్ళి తీసుకురావడానికి కూడా కుదరలేదు. రేపొద్దుట వెళ్ళి బండి తీసుకొస్తే ఎల్లుండి నుంచి మొదలు పెడతాం. అయితే ఇంకా మొత్తం సినిమా హీరో సందీప్ కృష్ణ గారు కూడా మన ట్విట్టర్ వేదికగా మీకు ఏదైనా సాయం చేయాలనుందని ఆయన పెట్టారు. ఆయన ఎలా ఫీల్ అవుతారు? మీ హోటల్ కూడా వచ్చారు ఆయన, చాలా సంతోషం. సినిమాకి ప్రమోషన్ గా అయింది, మీరు కొంచెం ఫేమస్ అయ్యారు ఆయన. ఏం చెప్తారు? చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక మాట అన్నారమ్మా, అది మీరు చూస్తూ ఉంటారు ఆయన స్పీచ్లు, అది మీకు ఒకటి చూపిస్తాను. మా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇదే అన్నీ చూస్తారు, ఎలా అయితే పడుకునే వరకు ఇంకా ఆయన ఉంటే మాత్రం ఇంట్లో, అంటే అందుకే టీవీలు అంటే నాకు పనే సరిపోద్ది కదా, ఆయన ఇంట్లో ఉంటే కనుక అవే ఏదైనా సరే వింటారు ఆయన.
పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే స్ట్రీట్ వెండర్ కి చిన్న రోడ్డు మీద ఒక చిన్నపాటి దుకాణం పెట్టుకోవాలంటే బోళ్ళంతమంది నన్ను నలిపేస్తుంటారు. ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇష్యూ పెరుగులో అంటే చాలా ప్యారలల్ ఎకానమీని రన్ చేశారు. చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్, చాలా గొప్ప ఎకానమీని ఇప్పుడు ఉపాధి అవకాశాలు లభిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ఉపాధిని చంపేసే ప్రయత్నాలు అయితే చేయదు. ఉపాధిని పెంపొందించే అవకాశాలు కావాలా? అదే ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తారు ఇవన్నీ అందరి గురించి ఆలోచిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా ఆయన ఆలోచించారు. మరి ఆయన ఎట్లా ఒకవేళ ఆయన వస్తే ఉన్నా మీలాంటి వాళ్ళకి న్యాయం జరుగుద్ది, ఇప్పుడు ఇక్కడ కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా జరుగుద్దని అనుకుంటున్నారా? అంటే రాజకీయం గురించి అయితే దీని గురించి అయితే తెలీదు. మీ గురించి ఆలోచించాలి అన్నంత ఎవరు పట్టించుకోరు, షాపుల గురించో హోటల్ గురించో. కాకపోతే ఇలా డిస్కషన్ వీళ్ళు చేసుకుంటారు అందరూ ఉన్నప్పుడు చేసినప్పుడు. కాకపోతే అప్పుడు అంటే ఒకటే దగ్గర ఇది కాకుండా అప్పుడు నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను. అంటే అప్పుడు విన్నా నేను, అంటే అది దాన్ని ఏమంటారు ఇట్లా చెప్పారు కదా ఒక్కొక్కళ్ళు, అదే ఇప్పుడు ఇట్లా ఇది కాకుండా ఒక్క దగ్గరే డెవలప్మెంట్ అది కాకుండా అంటే ఇట్లా ఇదిగా అని చెప్పారు. అంటే నాకు రావట్లేదు చెప్పడం, ఛానల్ అయిపోయింది విని. కాకపోతే ఎవరైనా సరే మంచి నాయకులు ఉంటే అది మన ప్రజలు అందరూ బాగుంటారు. ఇప్పుడు అందరూ అనుకున్నట్లుగా మీరు ఈ బిజినెస్ మీదే మొత్తం కోట్లు ఏమైనా సంపాదించేసారా, లక్షలు ఏమైనా సంపాదించారా చెప్పండి. చూసారుగా ఇంతే ప్రపంచం. అయితే ఇప్పుడు అసలు ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లోనే సోషల్ మీడియాలో ఎట్లా నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి నిప్పు అంటించిన దాన్ని రేవంత్ రెడ్డి గారు నీళ్లు పోసి ఆర్పారు అంటున్నారు. దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఎందుకంటే మీరు అంత సెలబ్రేట్ అయిపోయి ఈరోజు మీరు కాదన్నా కూడా అది అంటే దాని గురించి అయితే తెలీదు. కాకపోతే ఈయన టీవీ పెడతారు ఎప్పుడు, అదే మా పవన్ కళ్యాణ్ గారు అంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. నాకేమో అంటే ఆయన కూడా మంచి మనసు, అంటే మంచి సాయం చేయాలనే మనస్తత్వం అది తెలిసిపోతుంది, ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది. ఇక అంటే ఎలా చెప్పాలి, అది ఇప్పుడు మీరు అన్నట్టుగా టీడీపీ జనసేన కూడా మీకు కలిసే నడుస్తున్నారు ఆంధ్రాలో. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఒక ఇంత ఓట్లు పడతాయి కదా, అంతేగా? మీరు టీడీపీ అన్నారా, ఆయన పవన్ కళ్యాణ్ గారు అమ్మాని అంటున్నారు. అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి మాత్రము నేను వేసిందైతే ఓటు తెలుగుదేశం, మా ఇంట్లో అందరూ తెలుగుదేశం. అది అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో వెళ్ళలేమేమో, అంటే ఓట్లకి పోయినసారి వెళ్ళలేమేమో, కొంచెం మా అమ్మగారు చనిపోయారు, వెళ్ళలే. ఇంకా నెక్స్ట్ అసలు ఇప్పుడు వచ్చిన పాపులారిటీ బాగా వచ్చింది. పెద్ద వాళ్ళు ఇప్పుడు హోటల్స్ వాళ్ళు కాంట్రాక్ట్, అదే మీకు మీ బిజినెస్ నుంచి కాంట్రాక్ట్ అడుగుతారు, మాకు కాంట్రాక్ట్ చేసి పెట్టండి, సినిమా వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. అలా ఏమన్నా అవకాశాలు వస్తే వాడుకుంటారు అంటే మీరు వెళ్తారా, లేదంటే మీకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్లోనే ఉండి మీరు చేసుకుంటారా? ఏంటన్నా ఇప్పుడు మీకు ఏదన్నా అవకాశాలు రావచ్చు, మా కాంట్రాక్ట్ చేసి పెట్టండి భోజనాలు అని చెప్పో, ఒక కంపెనీ తీసుకోవచ్చు, లేదంటే ఒక సినిమా వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు తీసుకోవచ్చు. అలా వస్తే వెళ్తారా, లేదంటే మీకు ఇదే బిజినెస్ కాబట్టి ఇదే చేసుకుంటూ ఉండిపోతారా, మాకు ఏం వద్దని? ఎందుకంటే అది ఏంటంటే నాకు అన్నం పెట్టింది అది అక్కడంటే, నాకు అన్నం పెట్టిందంటే ఇవాళ ఏమీ లేని గుడిసెల్లో ఉన్న నాకు ఇవాళ ఇలా ఉన్నాను అంటే నాకు ఆ వాటలే ఇవాళ కాబట్టి నాకు అది అమ్మా నాన్నలతో సమానం. అమ్మా నాన్నలు ఎవరినైనా వదులుకుంటారా? ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీ ముందుకు వచ్చి మీ బండికి వచ్చి కలిస్తే ఎలా ఫీల్ అవుతారు లైవ్లో? అసలు నేను అది నిజంగా అసలు అది చెప్పలేను అసలు. ముందల అయితే అలా ఆయన కాళ్ళు మొక్కుతాను నేనైతే. మీ గురించి ఆలోచించారు ఆయన. అలాగే ఇక్కడ నుంచి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవని కూడా మేము అనుకుంటున్నాము. మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా మీ తరపు నుంచి లాస్ట్గా ఒక మాటగా? జై రేవంత్ రెడ్డి గారు. అందరూ కూడా నిజంగా అలాంటి మంచి వ్యక్తులకి మనం అందరం కూడా సపోర్ట్ ఉండాలి అని అయితే నేను అందరికీ, నా కస్టమర్స్కి ఏంటి, నాకు ఇప్పుడు సపోర్ట్ చేసిన అందరికీ కూడా నేను అదే చెప్తాను. అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ కూడా ఆదరించాలి. అలాంటి వాళ్ళు ఉంటే మనలాంటి వాళ్ళకి అంటే సామాన్యులకి న్యాయం జరుగుద్ది. ఇప్పుడు న్యాయం జరిగింది కదా,
అది ఇంకేం కావాలి? ఒక సామాన్యులకి ఒక ప్రభుత్వం అంటే ఏం ఇట్లా చూస్తున్నారు కదా, అది కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి మిమ్మల్ని ఫేమస్ చేసిన మా సోషల్ మీడియా వ్యక్తులకి ఏమన్నా చెప్తారా? 2 లివర్లు 1000 రూపాయలు అంటే అది ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. దానికైతే సంతోషంగా ఉంది నాకైతే. అందరికీ కూడా నేను అసలు ఎవరిని హాయిగా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే మిమ్మల్ని ఓవర్గా ఫేమస్ చేస్తారు అన్నట్టు అంటే అలా అని ఏం లేదు. అంటే మీడియాని అయితే మాత్రం, ఎందుకంటే ఫుడ్ సైడ్ కదా, రోడ్డు సైడ్ కదా, ఫుడ్ ఇదవుతుంది అని చెప్పి అంటే ఇదని వీడియోలు మాత్రం ఎవరినైనా సరే తీయొద్దని చెప్పాను నేను. చిన్న ప్లీజ్ నాన్న ఇక్కడ మాత్రం తీయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న అనే చెప్పాను. అంటే వాళ్ళకి చెప్పకుండా మాకు చెప్పకుండా తీయడం జరిగింది. అప్పుడు అది కూడా ఇట్లా వచ్చే వరకు కూడా ఇట్లా ఫోనుల్లో వచ్చే వరకు కూడా అందరూ చూసి మాకు చెప్తేనే తెలుస్తుంది ఇట్లా ఇట్లా అని చెప్పి. అదే చూస్తే కానీ ఇక నుంచి కొంచెం టైం కేటాయించి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాం ఇంట్లో అందరం కూడా. అంటే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసుకుంటేనే కదా అసలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు మా అక్క కూడా మొన్న అదే కోపడుతుంది, ఎప్పుడు ఇక నీకు ఆ పని చేసుకున్నామా, ఇక వెళ్ళామా, అమ్ముకున్నామా, వచ్చామా, మళ్ళీ పని చేసుకున్నామా, ఇదేనా, ఇక ఏమి ఇది ఉండదా అని చెప్పి కూడా మొన్న కోపడటం జరిగింది. ఇక ఇప్పటి నుంచి అయితే కొంచెం నేను కూడా అదే కాకుండా కొంచెం ఇదనేది అసలు ఏంటి అనేది కూడా ఇక నుంచి తెలుసుకుంటాను. అది ఇంకా రాజకీయ పార్టీలను ఎవరన్నా మిమ్మల్ని వాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫేమస్ అయ్యారని చెప్పి మిమ్మల్ని వాడుతున్నారు కదా చాలామంది, వాళ్ళకి ఏమన్నా చెప్తారా వద్దండి అని కానీ ఇబ్బంది పెట్టద్దని కానీ అని చెప్తారా వాళ్ళకి? అది ఏం జరిగింది అనేది నాకు తెలియదు కదా, తెలియదు అసలు ఏం జరిగింది అనేది. అయినా నాన్న నాకెందుకు నాన్న, నేను తెల్లారులైతే 4 పని చేసుకొని ఏదో నా ఇల్లు శుభ్రంగా, నా ఇంటిని నేను శుభ్రంగా చూసుకున్నానా లేదా, అది అంటే మళ్ళీ నా వల్ల ఎవరికన్నా హెల్ప్ అయితే కనుక ఏదన్నా ఇదైతే అంటే అది ఎట్లా అంటే ఏమని చెప్పాలి, ఎవరన్నా ఆకలని వస్తే మాత్రం కంపల్సరీగా భోజనం పెడతాను. ఓకే అమ్మా, మీ వ్యాపారం బాగుండాలి, ఏ ఇబ్బంది లేకుండా మీరు సాఫీగా జీవితం గడపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.